రక్షణ శాఖ మాజీ మంత్రి, సోషలిస్టు నాయకుడు, పాత్రికేయులు జార్జ్ ఫెర్నాండెస్ దీర్ఘకాల అనారోగ్యంతో కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో కొన్నేళ్లుగా సతమతమవుతున్న ఆయన ఇటీవల సోకిన స్వైన్ ఫ్లూకు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజకీయాల్లో నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచి కీలక పదవులతో దేశానికి సేవ చేసిన జార్జ్ ఫెర్నాండెస్ ఇక లేరు. అల్జీమర్స్ వ్యాధి కారణంగా క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైన 88 ఏళ్ల ఫెర్నాండెస్ అనారోగ్యంతో కన్నుమూశారు. 1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన జార్జ్ ఫెర్నాండెస్ జర్నలిస్టుగా, కార్మిక సంఘాల నాయకుడిగా కూడా పనిచేశారు. ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై చేరిన ఆయన దేశ ఆర్థిక రాజధానిలో అనేక కష్టాలు అనుభవించారు. సోషలిస్టు ట్రేడ్ యూనియన్లో సభ్యుడిగా, భారతీయ రైల్వేలో 1950 నుంచి 60 మధ్య అనేక బంద్లు నిర్వహించారు. 1967లో ప్రస్తుత దక్షిణ ముంబై, నాటి దక్షిణ బాంబే పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే పాటిల్పై విజయం సాధించారు. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చైర్మన్గా 1974లో రైల్వే స్ట్రైక్ చేసిన ఆయన 1975 ప్రత్యేక పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ తీరును నిరసించారు. అదే సమయంలో బరోడా డైనమైట్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో బరోడా డైనమైట్ కేసులో జైలులో ఉంటూనే బీహార్లో ముజఫర్పూర్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ఆయన తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో తొలిసారి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా అప్పట్లో అమెరికా సంస్థలైన ఐబీఎం, కోకాకోలా భారతీయ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించాయని మండిపడ్డారు. ఆయన ఒత్తిడికి తట్టుకోలేక ఆ సంస్థలు అప్పట్లో తమ కార్యకలాపాలను మూసివేశాయి. 1989 నుంచి 90 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెస్ దేశ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే కొంకణ రైల్వే ప్రాజెక్టును వెనకుండి నడిపించారు. ఎన్డీఏ హయాంలో జార్జ్ ఫెర్నాండెస్ రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడే కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ మద్దతుతో కార్గిల్లో తిష్టవేసిన ముస్కర మూకలను భారత సైన్యం తరిమికొట్టిన సమయంలో ఆయన రక్షణ దళాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఫెర్నాండెస్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే పోఖ్రాన్లో భారత ప్రభుత్వ అణుపరీక్షలను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా భారత అణుపరీక్షలపై విమర్శలు వెల్లువెత్తగా ఆయన మాత్రం నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ఫెర్నాండెస్ ప్రయాణించారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఫెర్నాండెస్ రాజకీయాల్లో కూడా ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు. ఎన్నో కీలక పదవులను అధిరోహించిన ఆయన రాజకీయ జీవితంపై కూడా కొన్ని ఆరోపణలున్నాయి. ఇజ్రాయెల్ నుంచి బరాక్ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తెహల్కా వ్యవహారంలో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఆ తర్వాత తిరిగి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. అనారోగ్య కారణాలతో ఫెర్నాండెస్ చాలా ఏళ్లుగా ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 2009 నుంచి జులై 2010 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఫెర్నాండెస్ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ నాయకుడిగా ఆయన ఉత్తమంగా పనిచేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం జార్జ్ ఫెర్నాండెస్ మృతికి సంతాపం తెలిపారు. జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఫెర్నాండెస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలు సైతం ఆయన మృతికి సంతాపం ప్రకటించాయి. బీహార్ ప్రభుత్వం 2 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.